వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. మొదటి ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మరో 20 సంవత్సరాలు పొడిగింపుగా తీసుకొచ్చిన చట్టం. ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం. ఆప్షన్ 2 1835 లార్డ్ మెకాలే. ఆప్షన్ 3 హంటర్ కమిషన్. ఆప్షన్ 4 సార్జెంట్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మరో 20 సంవత్సరాలు కొనసాగింపుగా చేసేలా చేసింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, 1813 చార్టర్ చట్టానికి గల మరొక పేరు. ఆప్షన్ 1 భారతీయ నిబంధనల చట్టం. ఆప్షన్ 2 ఆంగ్ల నిబంధన చట్టం. ఆప్షన్ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం. ఆప్షన్ 4 మెకాలే నిబంధనల చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం. ఈ 1813 చార్టర్ చట్టానికే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం అనే పేరు కూడా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, చార్టర్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఒప్పందం. ఆప్షన్ 2 మంచి ఆలోచన. ఆప్షన్ 3 సహాయం. ఆప్షన్ 4 సేవ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఒప్పందం. చార్టర్ అనగా అర్థం ఏంటంటే ఒప్పందం. తర్వాత ప్రశ్న, భారతదేశ విద్యా చరిత్రలో కీలక మలుపుగా విద్యా వ్యాప్తికి బీజం వేసినది. ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం. ఆప్షన్ 2 వడపోత సిద్ధాంతం. ఆప్షన్ 3 1842 చార్టర్ చట్టం. ఆప్షన్ 4 లార్డ్ మెకాలే కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఈ 1813 చార్టర్ చట్టం అనేది మన భారతదేశ విద్యా చరిత్రలోనే ఒక కీలక మలుపుగా విద్యా వ్యాప్తికి బీజం వేసిందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, భారతీయ విద్యా వ్యాప్తికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయల గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆప్షన్ 1 1823 చార్టర్ చట్టం. ఆప్షన్ 2 1854 చార్టర్ చట్టం. ఆప్షన్ 3 1835 చార్టర్ చట్టం. ఆప్షన్ 4 1813 చార్టర్ చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 1813 చార్టర్ చట్టం. ఈ 1813 చార్టర్ చట్టం అనేది ప్రతి సంవత్సరం కూడా విద్యకు 1,00,000 రూపాయలు గ్రాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తర్వాత ప్రశ్న, చార్టర్ చట్టం ప్రకారం ఆప్షన్ 1 బెంగాల్ గవర్నర్ స్థాయి పెంచడం జరిగింది. ఆప్షన్ 2 భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది. ఆప్షన్ 3 ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక కుల జాతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా తీసుకోవడం అనేది జరిగింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా చార్టర్ చట్టం ప్రకారం సరైనవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, ప్రాక్వాదాన్ని బలపరిచిన వారు. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్. ఆప్షన్ 2 లార్డ్ మింటో. ఆప్షన్ 3 జాన్ టైట్లర్. ఆప్షన్ 4 హెచ్హెచ్ విల్సన్. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. అసలు ప్రాక్వాదం అంటే ఏంటంటే మన భారతీయ భాషల్లోనే విద్యను అందించాలని వాదించడం. మరి 1813 చార్టర్ చట్టం అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం విద్యకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పింది కదా. మరి ఆ 1,00,000 రూపాయలు కూడా ఆంగ్లం కోసం ఖర్చు పెట్టాలా అంటే ఆంగ్ల విద్య కోసం ఖర్చు పెట్టాలా లేకపోతే భారతీయుల విద్య కోసం అంటే భారతీయ భాషల్లో విద్య ఉండాలని ఖర్చు పెట్టాలనే దాన్ని బట్టి వివాదం అనేది ఏర్పడింది. మరి ఆ వివాదంలో ప్రాక్వాదాన్ని కొంతమంది బలపరిస్తే మరి ఆంగ్ల భాషలో విద్యను ఉండాలని కొంతమంది బలపరచడం అనేది జరిగింది. కాబట్టి మన భారతీయ భాషలను బలపరిచిన వారు ఎవరు అంటే ప్రాక్వాదాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్, లార్డ్ మింటో, జాన్ టైట్లర్ అలాగే హెచ్హెచ్ విల్సన్. కాబట్టి వీళ్ళందరూ కరెక్టే కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఆంగ్ల భాషలో విద్యను బలపరిచిన వారు. ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. ఆప్షన్ 3 ఎర్కిన్. ఆప్షన్ 4 చార్లెస్ గ్రాంట్. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. వీరందరూ కూడా ఆంగ్ల భాషలో విద్యను ప్రోత్సహించడం అనేది జరిగింది. అంటే
ఆ ₹1,00,000 కూడా ఆంగ్ల భాష విద్యకే ఖర్చు పెట్టాలని బలపరిచిన వారు రాజా రామ్మోహన్ రాయ్, లార్డ్ మెకాలే, ఎర్కిన్, చార్లెస్ గ్రాంట్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ మన భారతీయులే, కానీ ఆంగ్ల భాషలోనే విద్యను బలపరిచారు. ఎందుకు అంటే అలా ఆయన మూఢనమ్మకాలు పోతాయని. ఈయన ఒక సంఘ సంస్కర్త కదా, కాబట్టి మూఢనమ్మకాలు పోవాలంటే ఆంగ్ల భాషలోనే విద్య ఉండాలని, కాబట్టి ఆంగ్ల భాషలో విద్యను బలపరచడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ 5. తర్వాత ప్రశ్న 1833 చార్టర్ చట్టం ద్వారా విద్యకు విడుదల చేసిన 10 లక్షల గ్రాంటు కూడా ఈ చట్టానికి కొనసాగింపుగా భావించవచ్చు. ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం, ఆప్షన్ 2 1811 చార్టర్ చట్టం, ఆప్షన్ 3 1810 చార్టర్ చట్టం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం. మనకి 1813 చార్టర్ చట్టంలో ఏం చెప్పారంటే విద్య కోసం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా ₹1,00,000 ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే మరి ఆ ₹1,00,000 కూడా అనేక వివాదాల వల్ల, అంటే విద్యను ఆంగ్లంలో బోధించాలా లేకపోతే మన భారతీయ భాషల్లో బోధించాలా అనే దాన్ని బట్టి అనేక వివాదాలు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి ఈ వివాదాల వల్ల మనకి విద్య ముందుకెళ్ళలేదు, ఆ ₹1,00,000 కూడా దేనికి ఖర్చు చేయలేదు. కాబట్టి ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా విద్యకు ఎంత విడుదల చేశారు? 10 లక్షల గ్రాంట్ అనేది విడుదల చేశారు. మరి ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ₹1,00,000 కేటాయించారు కదా, మరి అది ఖర్చు చేయలేదు కాబట్టి ఇది దానికి కొనసాగింపుగా భావించవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న ప్రాక్వాదాన్ని బలపరిచిన వారిలో లేనివారు. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 లార్డ్ మింటో, ఆప్షన్ 3 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 4 హెచ్హెచ్ విల్సన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి, ప్రాక్వాదం అంటే మన భారతీయ విద్యను బలపరచడం కాబట్టి, రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి, కాని వారు ఎవరు అంటే ప్రాక్వాదాన్ని బలపరిచిన వారిలో లేనివారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ, ఈస్ట్ వెస్ట్రన్ కాంట్రవర్సీ, అలాగే విద్యలో ఏర్పడిన వివాదాలను పరిష్కారం కోసం భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ పేరు ఏమిటి? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే, ఆప్షన్ 2 హార్టాగ్, ఆప్షన్ 3 చార్లెస్ వుడ్, ఆప్షన్ 4 అబర్ట్ వుడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. మరి 1813 చార్టర్ చట్టం అనేది మన భారతీయులకు విద్య అందించడం ఒక బాధ్యతగా తీసుకోవడమే కాకుండా మన భారతీయులకు విద్య అందించడానికి ₹1,00,000 కూడా కేటాయించింది. కానీ అనేక వివాదాల వల్ల మనకి విద్య ముందుకెళ్ళలేదు కాబట్టి మనకి ఇంకో కమిటీ వేయడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి గవర్నర్ అంటే మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ ఒక కమిటీ నియమించారు. మన కమిటీ ఏంటంటే లార్డ్ మెకాలే కమిటీ. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అంటే మనకి చార్టర్ చట్టం అనేది వివాదాలకు లోనవడం వల్ల మనకి లార్డ్ మెకాలే కమిటీ రావడం అనేది జరిగింది. అంటే దీన్ని పరిష్కరించడం కోసమే లార్డ్ మెకాలే కమిటీ రావడం అనేది జరిగింది. చార్టర్ చట్టం ప్రకారం ఆప్షన్ 1 క్రైస్తవ మత స్వేచ్ఛ ఇచ్చారు, ఆప్షన్ 2 భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది, ఆప్షన్ 3 భారతీయులకు విద్య అందించడానికి ₹1,00,000 ప్రతి సంవత్సరం కూడా కేటాయించారు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. చార్టర్ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న చార్టర్ చట్టం ప్రకారం సరి కానిది. ఆప్షన్ 1 భారతీయులకు విద్య అందించడానికి ₹30 లక్షల ప్రతి సంవత్సరం కేటాయించారు, ఆప్షన్ 2 భారతీయులకు విద్య అందించే బాధ్యత కంపెనీ తీసుకోవాలని ఆదేశించింది, ఆప్షన్ 3 ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక కుల జాతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా తీసుకోవడం జరిగింది, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. మనకి ప్రశ్నలో చార్టర్ చట్టం ప్రకారం సరి కానిది అన్నారు. మరి భారతీయులకు విద్య అందించడానికి ఎవ్రీ ఇయర్ కేవలం ₹1,00,000 మాత్రమే కేటాయించాలని చెప్పింది, కానీ ఇక్కడ 30 లక్షలను ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి సరి కానిది అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న 1813 చార్టర్ చట్టం ప్రకారం విద్యా వ్యాప్తికి అనుసరించాల్సిన పద్ధతులపై
వ్యక్తపరిచిన అభిప్రాయాలలో లేనిది. ఆప్షన్ 1 వడపోత విద్యా విధానం ద్వారా విద్యా వ్యాప్తి జరుగుతుంది. ఆప్షన్ 2 వడపోత విద్యా విధానం ద్వారా విద్యా వ్యాప్తి భారతదేశంలో పనిచేయదు. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయాల స్థాపన అవసరం లేదు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. మరి చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం అనేది విశ్వవిద్యాలయాల స్థాపన ఆవశ్యకతను గుర్తించింది కానీ ఇక్కడ స్థాపన అవసరం లేదు అని ఇచ్చారు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న 1813 చార్టర్ చట్టం ప్రకారం ఆప్షన్ 1 ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని విస్మరించింది. ఆప్షన్ 2 మాతృభాష బోధనా భాషగా ఉండాలనే విషయం విస్మరించింది. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యాన్ని విస్మరించింది. నిజంగానే ఉపాధ్యాయ శిక్షణ గురించి ఈ చార్టర్ చట్టం అనేది పేర్కొనలేదు కాబట్టి విస్మరించింది. ఆప్షన్ 2 ఏంటంటే మాతృభాష బోధన భాషగా ఉండాలనేది కూడా విస్మరించింది కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ 1 కరెక్టే, ఆప్షన్ 2 కరెక్టే. అలాగే మరి ఆప్షన్ 3 ఏంటి? విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది. 1813 చార్టర్ చట్టం అనేది విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించింది కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. కాబట్టి 1, 2, 3 ఈ 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్స్ పరిశీలన అనే గ్రంథాన్ని రాశారు? ఆప్షన్ 1 1792, ఆప్షన్ 2 1767, ఆప్షన్ 3 1763, ఆప్షన్ 3 1775. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1792. అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని చార్లెస్ గ్రాంట్ ఏ ఇయర్లో రాశారు? 1792. తర్వాత ప్రశ్న ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు? ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 2 చార్లెస్ వుడ్, ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. మరి ఈ 4 ఆప్షన్స్లో కూడా ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకంటే అలాగైనా మూఢనమ్మకాలు పోతాయని ఆంగ్ల భాష కోసం పోరాడిన వ్యక్తి ఎవరు? సంఘ సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న సమాజంలో ఉన్నత వర్గాల వారికి విద్య నేర్పితే వారి నుంచి సాధారణ ప్రజలకు విద్య చేరుతుంది అనేది. ఆప్షన్ 1 ఉన్నత సిద్ధాంతం, ఆప్షన్ 2 ధనిక విధానం, ఆప్షన్ 3 వడపోత విధానం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 వడపోత విధానం. ఇప్పుడు సమాజంలో అనేక వర్గాల వారు ఉంటారు కదా. ఇప్పుడు సమాజం అంటేనే అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది ధనికులు ఉంటారు, కొంతమంది పేదవారు ఉంటారు, అలాగే కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు. కాబట్టి అనేక వర్గాల వారు ఉంటారు. కాబట్టి విద్యను ఫస్ట్ ఎవరికి నేర్పాలంట? ఉన్నత వర్గాల వారికి నేర్పితే వారు సాధారణ ప్రజలకు నేర్పాలంట. కాబట్టి దీన్ని ఏమంటారంట? వడపోత విధానం. కాబట్టి సమాజంలో ఉన్నత వర్గాల వారికి విద్య నేర్పితే వారి నుంచి సాధారణ ప్రజలకు విద్య చేరుతుందనేది ఏ విధానం? వడపోత విధానం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఆప్షన్ 1 చార్టర్ చట్టం, ఆప్షన్ 2 రాధాకృష్ణ కమిటీ, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 చార్టర్ చట్టం. మనకి భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది అన్నప్పుడు మాత్రమే మీరు చార్టర్ చట్టం అనే ఆన్సర్ని పెట్టడానికి ప్రిఫర్ చేయండి. దాని తర్వాత ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారంటే లార్డ్ మెకాలేకి ఇవ్వండి. ఎందుకంటే మనకి గూగుల్లో కూడా లార్డ్ మెకాలే అనే పేరే ఉంది. కాబట్టి ఈ చార్టర్ చట్టంలోని వివాదాలను పరిష్కరించడానికే లార్డ్ మెకాలే కమిటీ అనేది ఏర్పడింది. కాబట్టి మనం తర్వాత ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? లార్డ్ మెకాలేకి ఇవ్వాలి. కాబట్టి నాంది పలికింది అన్నప్పుడు ఏం చేయండి? చార్టర్ చట్టం అనే ఆన్సర్ చేయండి. మీకు ఎగ్జామ్లో అసలు చార్టర్ చట్టం అనేది లేనప్పుడు లార్డ్ మెకాలే అనే ఆన్సర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న చార్లెస్ గ్రాంట్ మేరకు బ్రిటిష్ పార్లమెంట్ 1813లో ఆమోదించిన అంశాలు. ఆప్షన్ 1 క్రైస్తవ మతానికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆప్షన్ 2 భారతీయులకు విద్యను అందించే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. ఆప్షన్ 3 భారతీయులకు విద్య అందించుటకు ప్రతి సంవత్సరం ₹1,00,000 నిధులను కేటాయించింది.
ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా చార్లెస్ గ్రాంట్ మేరకు బ్రిటిష్ పార్లమెంట్ 1813లో ఆమోదించిన అంశాలే. ఈ చార్లెస్ గ్రాంట్ ఎవరంటే ఈ చార్లెస్ గ్రాంట్ ఆధునిక విద్య పితామహుడు. ఈయన్ని ఆధునిక విద్య పితామహుడు అంటారు. ఆధునిక విద్యా విధానానికి కాదు. ఆధునిక విద్యా విధానానికి అంటే అప్పుడు చార్లెస్ వుడ్ అనే ఆన్సర్ చేయండి. ఆధునిక విద్య పితామహుడు ఎవరు? చార్లెస్ గ్రాంట్. అయితే ఈ చార్లెస్ గ్రాంట్ మన భారతదేశానికి ఉద్యోగరీత్యా వచ్చి 1792లో అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని రాస్తారు. పరిశీలన అనే గ్రంథాన్ని రాస్తారు. చార్లెస్ గ్రాంట్ మరి ఆ పుస్తకంలో ఏ రాశారంటే ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేశారో ఆయన భారతదేశంలో ఏమైతే గమనించారో ఈ భారతీయులు అనుభవిస్తున్న దీనస్థితిని ఆయన ఎలా అయినా కంపెనీకి తెలియజేయాలని అంటే ఎలా అయినా గవర్నమెంట్కి తెలియజేయాలని ఈ అబ్జర్వేషన్ గ్రంథంలో భారతీయులు దౌర్భాగ్యమైన నీచ స్థితిలో జీవిస్తున్నారని అక్కడ క్రైస్తవ మత స్వేచ్ఛ అవసరమని ఆంగ్ల భాషలో విద్యా విధానం ఉండాలని ఆంగ్ల భాషలో విద్యా విధానం ఉండడం వల్ల భారతీయులు మంచి స్థితిలోకి వస్తారని ఇట్లా తన అబ్జర్వేషన్స్ గ్రంథంలో రాస్తారు. అయితే ఈయన స్నేహితుడైన విల్బర్డ్ సహాయంతో ఏం చేస్తారు? దీన్ని బ్రిటిష్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఎవరి సహాయంతో అంటే తన స్నేహితుడైన విల్బర్డ్ ఫోర్ సహాయంతో ఇక్కడ భారతీయుల స్థితిని బ్రిటిష్ పార్లమెంట్కి తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఈ చార్లెస్ గ్రాంట్ చెప్పడం వల్లే బ్రిటిష్ ప్రభుత్వం 1813 చార్టర్ చట్టం చేసింది కాబట్టి ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా చార్లెస్ గ్రాంట్ మేరకే వచ్చాయి. కాబట్టి చార్లెస్ గ్రాంట్ మేరకు మన భారతదేశంలో 1813లో ఆమోదించిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఏ చట్టం ద్వారా భారతీయ విద్యకు ఈఐసి బాధ్యత వహించింది? ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత వహించింది. ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం. ఆప్షన్ 2 1835 లార్డ్ మెకాలే. ఆప్షన్ 3 1823 చార్టర్ చట్టం. ఆప్షన్ 4 1843 చార్టర్ చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1813 చార్టర్ చట్టం. ఏ చట్టం ద్వారా భారతీయ విద్యకు ఈఐసి అనేది బాధ్యత వహించింది? 1813 చార్టర్ చట్టం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో పశ్చిమవాదులు. ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ 3 1 and 2 రెండు సరైనవే. ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 and 2. అంటే లార్డ్ మెకాలే కరెక్టే, రాజా రామ్మోహన్ రాయ్ కూడా కరెక్టే. మరి పశ్చిమవాదులు అంటే ప్రాక్వాదం అంటే ఏంటి? భారతీయ విద్యలను బలపరచడం. మరి పశ్చిమవాదులు అంటే ఆంగ్ల విద్యను బలపరచడం. కాబట్టి లార్డ్ మెకాలే అలాగే రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళిద్దరూ కూడా ఆంగ్ల విద్యను బలపరిచారు కాబట్టి పశ్చిమవాదులు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో ప్రాక్వాది కానివారు. ఆప్షన్ 1 జాన్ టైట్లర్. ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్. ఆప్షన్ 3 లార్డ్ మింటో. ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. ప్రాక్వాది అంటే ఏంటి? భారతీయ విద్యను బలపరిచేవారు. పశ్చిమవాదులు అంటే ఆంగ్ల విద్యను బలపరిచేవారు. మరి లార్డ్ మెకాలే అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్ల విద్య ఉండాలని బలపరిచారు కాబట్టి మరి ప్రాక్వాది కానివారు అంటే భారతీయ విద్యను బలపరచని వారు ఎవరు? కానివారు అన్నారు కాబట్టి లార్డ్ మెకాలే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంలో విద్యా వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించింది? ఆప్షన్ 1 1811. ఆప్షన్ 2 1813. ఆప్షన్ 3 1815. ఆప్షన్ 4 1817. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 1813. మనకి 1813లోనే కదా చార్టర్ చట్టం వచ్చింది. మరి 1813లోనే చార్టర్ చట్టం వచ్చింది కదా, కాబట్టి 1813 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంలో విద్యా వ్యాప్తిని తమ బాధ్యతగా గుర్తించింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా ఈ చార్టర్ చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డవారు ఎవరు? ఆప్షన్ 1 విల్బర్డ్ ఫోర్స్. ఆప్షన్ 2 చార్లెస్ వుడ్. ఆప్షన్ 3 చార్టర్. ఆప్షన్ 4 ఎవరు కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 విల్బర్డ్ ఫోర్స్. మరి చార్లెస్ గ్రాంట్ ఉద్యోగ రీత్యా మన భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ భారతీయుల స్థితిని చూసి ఇది ఎలాగైనా బ్రిటిష్ పార్లమెంట్కి తెలియజేయాలని చెప్పి ఎవరు సహాయం తీసుకున్నారు? విల్బర్డ్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు. కాబట్టి ఇతని సహాయంగానే ఈ చట్టం రూపొందించడానికి సహాయపడ్డారు కాబట్టి అంటే చట్టం రూపొందించడంలో ఇతని సహాయం ఉంది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, చార్లెస్ గ్రాంట్ తన నివేదికలో
భారతదేశ అభివృద్ధికి 2 మార్గాలను సూచించారు. అవి ఏమిటి? అంటే ఒక అబ్జర్వేషన్స్ అంటే పరిశీలన అనే గ్రంథం రాశారు కదా, మరి ఆ గ్రంథంలో మన భారతీయుల స్థితిని వివరిస్తూనే మరి దానికి 2 మార్గాలను పార్లమెంటుకి సూచించారు. అవేంటంటే ఒకటి భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన. ఈ 2 కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 2 సరైనవి. కాబట్టి భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉండాలని చార్లెస్ క్రాన్ తన అబ్జర్వేషన్ గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటికి అందించారు. ఆప్షన్ 1 కలకత్తా మద్రసా కాశీ సంస్కృత కళాశాల. ఆప్షన్ 2 మద్రాస్ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 3 బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 4 కలకత్తా విశ్వవిద్యాలయం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కలకత్తా మద్రసా కాశీ సంస్కృత కళాశాల. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మరి వేటికి ఎక్కువ నిధులు కేటాయించారంటే కలకత్తా మద్రసా కాశీ సంస్కృత కళాశాల. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, 1813 చార్టర్ చట్టంలో భారతీయులకు విద్యను అందించడం కోసం ₹1,00,000 కేటాయించారు. దాని తక్షణ ఫలితం. ఆప్షన్ 1 ఆంగ్ల భాషలో విద్య అందింది. ఆప్షన్ 2 అధోముఖ వడపోత సిద్ధాంతం. ఆప్షన్ 3 ప్రాక్ పశ్చిమ వివాదం. ఆప్షన్ 4 భారతీయ భాషలో ప్రోత్సాహం పెరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రాక్ పశ్చిమ వివాదం. మరి 1813 చార్టర్ చట్టంలో భారతీయుల కోసం ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించడంతో ఏం జరిగిందంటే వివాదం ఏర్పడింది. ఏంటది? ప్రాక్ పశ్చిమ వివాదం. ప్రాక్వాదులేమో భారతీయ భాషలో విద్య ఉండాలి, ₹1,00,000 భారతీయ భాషలకు ఖర్చు పెట్టండి అని, మరి పశ్చిమవాదులేమో లేదు ఆంగ్ల విద్యకు ఖర్చు పెట్టండి అని. కాబట్టి ఈ విధంగా ఆ ₹1,00,000 దేనికి ఖర్చు పెట్టకుండా చేశారు. కాబట్టి ఏది తక్షణ ఫలితం అంటే ప్రాక్ పశ్చిమ వివాదం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, 1813 చార్టర్ చట్టం ఫలితంగా ఏర్పడిన ప్రాక్ పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ. ఆప్షన్ 1 హంటర్ కమిషన్. ఆప్షన్ 2 చార్లెస్ వుడ్. ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్. ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 లార్డ్ మెకాలే. మనకి 1813 చార్టర్ చట్టంలో విద్య కోసం ₹1,00,000 కేటాయించగానే మనకి ప్రాక్ పశ్చిమ వివాదం అనేది ఏర్పడింది. కాబట్టి అదే కాకుండా విద్యలో అనేక వివాదాలు అనేవి ఏర్పడ్డాయి. మరి ఈ ప్రాక్ పశ్చిమ వివాదమే కాదు, విద్యలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి. కాబట్టి వీటి నివారణ కోసం ఏర్పడిన కమిటీయే లార్డ్ మెకాలే కమిటీ. మాధ్యమిక విద్యా లక్ష్యాల స్వరూపాలు చూపడానికి నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ఆప్షన్ 2 యశ్పాల్ కమిషన్. ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. మనకి పేర్లోనే ఉంది కదా మాధ్యమిక, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనకి కొఠారి కమిషన్ అనేది సమగ్రంగా అంటే ఓన్లీ మాధ్యమిక విద్యా లక్ష్యాలే కాదు, అది సమగ్రంగా అన్నిటి గురించి చెప్పింది. యశ్పాల్ కమిటీ అయితే స్కూల్ బ్యాగ్ చదువుపై సిఫార్సులు చేసింది కాబట్టి యశ్పాల్ కమిటీ కూడా కాదు. మరి రాధాకృష్ణన్ కమిషన్, దీన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా అంటారు. ఇది ఓన్లీ విశ్వవిద్యాలయాల గురించి మాత్రమే తెలియజేసింది కాబట్టి రాధాకృష్ణన్ కమిషన్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, మాధ్యమిక విద్యా కమిషన్. మరి మాధ్యమిక విద్యా కమిషన్ అన్నా, సెకండరీ విద్యా కమిషన్ అన్నా, మొదలియార్ కమిషన్ అన్నా ఒకటే. సో మాధ్యమిక విద్యా లక్ష్యాల స్వరూపాలు చూపడానికి నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాధ్యమిక విద్యా లక్ష్యాలు చూపుటకు ఎవరి అధ్యక్షతన మాధ్యమిక విద్యా కమిషన్ నియమించబడింది? ఆప్షన్ 1 లక్ష్మణస్వామి మొదలియార్. ఆప్షన్ 2 కొఠారి. ఆప్షన్ 3 రాధాకృష్ణన్. ఆప్షన్ 4 యశ్పాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 లక్ష్మణస్వామి మొదలియార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాధ్యమిక విద్యా లక్ష్యాలు చూపుటకు మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న మొదలియార్ అధ్యక్షతన 1952లో కేబ్ నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఎందుకంటే సెకండరీ విద్యా కమిషన్ అన్నా, మాధ్యమిక విద్యా కమిషన్ అన్నా,
మొదలియార్ కమిషన్ అన్న ఒకటే, కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సూచించిన లక్ష్యాలేవి? ఆప్షన్ 1 పౌరసత్వ శిక్షణ, ఆప్షన్ 2 మూర్తిమత్వ అభివృద్ధి, ఆప్షన్ 3 నాయకత్వ లక్షణాలు పెంపొందించుట, ఆప్షన్ 4 వ్యక్తి సామర్థ్యాలు మెరుగుపరచడం. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. ఈ 4 కూడా సెకండరీ విద్యా కమిషన్ యొక్క 4 లక్ష్యాలు కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం. ఆప్షన్ 1 10+2+3, ఆప్షన్ 2 5+4+3+3, ఆప్షన్ 3 5+3+4+3, ఆప్షన్ 4 5+4+3. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 5+3+4+3. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ నియమించిన మాధ్యమిక విద్యా కాలం. అంటే మనకి మాధ్యమికోన్నత కలిపి ఎంత విద్యా కాలం అనేది అడుగుతున్నారు. కాబట్టి సెకండరీ విద్యా కమిషన్ నియమించిన మాధ్యమిక విద్యా కాలం. ఆప్షన్ 1 2 years, ఆప్షన్ 2 4 years, ఆప్షన్ 3 7 years, ఆప్షన్ 4 15 years. మొత్తం మాధ్యమికోన్నత కలిపి 7 years కాబట్టి 3+4 కాబట్టి 3+4 7 కాబట్టి ఆప్షన్ 3 7 years అనేది కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇచ్చింది, ఆప్షన్ 2 బహుళార్థ సాధక పాఠశాలలు, స్వయం పోషక పాఠశాలలు, గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది, ఆప్షన్ 3 బోధనలో ప్రాజెక్ట్ అలాగే క్రియా పద్ధతులు కొనసాగించాలని తెలియజేసింది, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కరెక్ట్, ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులే కాబట్టి పైవన్నీ సరైనవే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 పిల్లల్లో క్రమశిక్షణ కోసం ఎన్సీసీ క్రీడలు ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 2 ప్రథమ చికిత్స జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఆప్షన్ 3 టెక్స్ట్ బుక్ కమిటీలను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న. ద్విభాషా సూత్రాలను అమలు చేయాలని సూచించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్. మనం తెలుసుకున్నాం కదా, ద్విభాషానంగానే మనం మొదలియార్ కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, త్రిభాషానంగానే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న. పరిమితి చెందుతున్న ప్రజాస్వామ్య సమాజంలో సృజనాత్మకంగా పాల్గొనగల వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటయే తమ లక్ష్యంగా పేర్కొన్న కమిషన్. ఆప్షన్ 1 విశ్వవిద్యాలయ కమిషన్, ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఎన్ఈపీ 1968 సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి, ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి నుంచే పని విద్య వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఆప్షన్ 3 10+2+3 విద్యా విధానాన్ని సూచించింది, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి ఎన్ఈపీ 1968 అనేది త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పింది, అలాగే మాధ్యమిక స్థాయి నుంచే పని విద్య అలాగే వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పింది, అలాగే 10+2+3 విద్యా విధానం ఉండాలని కూడా చెప్పింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అదే ఎవరు అమలు పరిచారు అంటే 1968 జాతీయ విద్యా విధానం. కాబట్టి ఇక్కడ ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది ఎవరు?
ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. 1968 జాతీయ విద్యా విధానం అనేది NPU 1968 అనేది దీన్ని ఆమోదించింది. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని సిఫార్సు చేసిందైతే కొఠారి కమిషన్, అది ఆమోదించిందైతే 1968 జాతీయ విద్యా విధానం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968. మనకి ఎగ్జామ్లో ఒకవేళ 1968 జాతీయ విద్యా విధానం అని ఇవ్వకపోతే మనకి ఖచ్చితంగా 1986 జాతీయ విద్యా విధానం అని ఇస్తారు. కాబట్టి మీకు ఆప్షన్లో 1968 జాతీయ విద్యా విధానం లేకపోతే 1986 జాతీయ విద్యా విధానం అని పెట్టండి. తర్వాత ప్రశ్న, NEP 1968 ఏ కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించారు? ఆప్షన్ 1 రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కొఠారి కమిషన్. మనం తెలుసుకున్నాం కదా, కొఠారి కమిషన్ గురించి తెలుసుకున్నప్పుడు దాని ఫలితాలలో దీని ఫలితంగానే NEP 1968 మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడిందని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 1968 సూచించినది. ఆప్షన్ 1 10+2+3, ఆప్షన్ 2 10+3+2, ఆప్షన్ 3 5+2+4+3, ఆప్షన్ 4 5+3+3+2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 10+2+3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10+2+3. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 1968 సూచనలు. ఆప్షన్ 1 ప్రయోజన విద్య అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం, ఆప్షన్ 2 పార్ట్ టైం కరస్పాండెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం, ఆప్షన్ 3 ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానం 1968 చెప్పిన అంశాలే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 1968 ఏ కమిషన్ వలన అమలైంది? ఆప్షన్ 1 సాడ్లర్ కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 విశ్వవిద్యాలయాల కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ వల్లనే జాతీయ విద్యా విధానం 1968 అనేది అమలైంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, NEP 1968 చేసిన సిఫార్సులు. ఆప్షన్ 1 GDPలో 6% నిధులు విద్యకు కేటాయించాలి, ఆప్షన్ 2 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 3 జాతీయ సేవ అలాగే NSS క్రీడలు ప్రవేశపెట్టాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా NEP 1968 చేసిన సిఫార్సులే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, NEP 1968 సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 మాధ్యమిక స్థాయి నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి, ఆప్షన్ 2 అన్ని దశల్లో మాతృభాషలోనే బోధించాలి, ఆప్షన్ 3 ఉచిత నిర్బంధ విద్య అందించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మనకి NEP 1968 అనేది మాధ్యమిక స్థాయి నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పింది, అలాగే అన్ని దశల్లో మాతృభాషలో బోధించాలని చెప్పింది, అలాగే ఉచిత నిర్బంధ విద్య అందించాలని కూడా చెప్పింది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. కాబట్టి ఇవన్నీ కూడా NEP 1968లోని అంశాలే. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న, NEP 1968 సూచించిన అంశాలు. ఆప్షన్ 1 కొఠారి సూచించిన 10+2+3 విద్యా విధానాన్ని అమలు చేయాలి, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు కోసం ప్రయత్నం చేయాలి, ఆప్షన్ 3 వృధా స్తబ్దత నివారణకు తగిన చర్యలు పాటించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. కొఠారి కమిషన్ సూచించిన విద్యా విధానం ఏది? 10+2+3. మనకి కొఠారి కమిషన్ సూచించిన అంశాలే దాదాపుగా NEP 1968లో కూడా ఉంటాయి. కాబట్టి ఈ NEP 1968 కూడా 10+2+3 విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే,
తర్వాత 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు కోసం ప్రయత్నం చేయాలని కూడా చెప్పింది కాబట్టి ఆప్షన్ 2 కరెక్టే. అలాగే వృధా స్తబ్దత నివారణకు తగిన చర్యలు పాటించాలని కూడా ఎన్ఈపీ 1968 సూచించింది కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాబట్టి పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న వ్యవసాయ విద్య గురించి చర్చించిన కమిషన్లు. ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిషన్ 1948-49, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఈ 3 కమిషన్లు కూడా వ్యవసాయ విద్య గురించి చర్చించిన కమిషన్లే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న ఎన్ఈపీ 1968 సూచన కానిది. ఆప్షన్ 1 నిధులకు లోబడి విశ్వవిద్యాలయాలను స్థాపించడం, ఆప్షన్ 2 నిరంతర మూల్యాంకనం చేసే పరీక్షా విధానాన్ని అమలు చేయడం, ఆప్షన్ 3 14 సంవత్సరాలలోపు పిల్లలకు బడిలో ప్రవేశానికి ఫీజులు వసూలు చేయడం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 14 సంవత్సరాల్లో పిల్లలకి బడిలో ప్రవేశానికి ఫీజులు వసూలు చేయడం. మనకి క్వశ్చన్లో ఎన్ఈపీ 1968 సూచన కానిది అన్నారు. మనకి ఎన్ఈపీ 1968 ఏం చెప్పిందంటే 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని చెప్పింది. కానీ మనకి ఆప్షన్లో మరి ఎన్ఈపీ 1968 అనేది 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచితంగా విద్య అందించాలని చెప్పింది, ఎటువంటి ఫీజు ఉండకూడదని చెప్పింది. కానీ మనకు ఆప్షన్లో ఫీజు వసూలు చేయాలి అన్నారు కాబట్టి కానిది ఏది అంటే ఆప్షన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 1 రాజకీయ పరిపాలన, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పరిశ్రమలు మొదలగు వాటిలో నాయకత్వ లక్షణాలను పెంచడం. ఆప్షన్ 2 మన నాగరికత, మన సంస్కృతిని కాపాడుట, అభివృద్ధి చేయుట. ఆప్షన్ 3 పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మనకి విద్యా లక్ష్యాలు అంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు వేరు, సూచనలు వేరు. మనకి ఉన్నత విద్యా లక్ష్యాలు ఏమైతే చెప్పిందో అవి మనం స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం కదా. కాబట్టి ఫస్ట్ మనం నాయకత్వ లక్షణాలు అంటే వివిధ రంగాల్లో మనకి ఇవన్నీ వివిధ రంగాలు కదా ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది. ఈ వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంచడం. రెండోది వచ్చేసి మన నాగరికత, మన సంస్కృతిని కాపాడుట, అలాగే అభివృద్ధి చేయుట. ఇది కూడా మనకి రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే. అలాగే మూడవది వచ్చేసి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి. ఇది కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 1 శారీరక మానసిక అభివృద్ధి. ఆప్షన్ 2 విద్యార్థుల్లో పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి. ఆప్షన్ 3 అంతర్జాతీయ తత్వం పెంపొందించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన ఉన్నత విద్యా లక్ష్యాలే. తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 హంటర్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. మనకి విశ్వవిద్యాలయాల విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చాలని తెలియజేసిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు. మనకి సూచించిన విద్యా లక్ష్యాలు వేరు, సిఫార్సులు వేరు. ఈ ప్రశ్న ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి. ఆప్షన్ 2 పరీక్షా విధానాన్ని సంస్కరించాలి. ఆప్షన్ 3 మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే. తర్వాత ప్రశ్న రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 విశ్వవిద్యాలయాలలో మార్పు రావాలంటే ముందు మాధ్యమిక విద్యలో మార్పు రావాలి.
ఆప్షన్ 2 ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, పిహెచ్డి లాంటి కోర్సులకు కూడా అఖిల భారత స్థాయిలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించాలి. ఆప్షన్ 3 పిల్లలు నైతిక విలువలు పెంపొందించుటకు అన్ని మతాల్లోని నైతిక అంశాలను విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన సిఫార్సులే. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, విశ్వవిద్యాలయాల విద్యలో మార్పు రావాలంటే ముందుగా మాధ్యమిక విద్యను సంస్కరించాలని చెప్పిన కమిషన్. ఆప్షన్ 1 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 4 1 మరియు 3 రెండు సరైనవే, 1 మరియు 3 సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 1 మరియు 3 సరైనవి. ఎందుకు అంటే రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 3 కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 1 మరియు 3 అనేవి సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. కొఠారి కమిషన్ నివేదికలో ఎన్ని భాగాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ 1 3,19, ఆప్షన్ 2 19,3, ఆప్షన్ 3 15,18, ఆప్షన్ 4 18,5. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 3,19. మనల్ని ప్రశ్నలో ఫస్ట్ భాగాలు అన్నారు, తర్వాత అధ్యాయాలు అన్నారు కదా, కాబట్టి 3 భాగాలు 19 అధ్యాయాలు. కొఠారి కమిషన్ నివేదికలో 3 భాగాలు 19 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొఠారి కమిషన్ ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలుగా ఉండాలని సూచించింది? ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు, ఆప్షన్ 2 2 లేదా 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 లేదా 7 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు. మనం తెలుసుకున్నాం కదా, కొఠారి కమిషన్ ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలని తెలియజేసింది. మళ్ళీ ప్రాథమిక విద్యని 2 రకాలుగా విభజించిందని తెలుసుకున్నాం కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 7 లేదా 8 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం. ఆప్షన్ 1 10+2+3, ఆప్షన్ 2 4+3+5, ఆప్షన్ 3 5+3+4+3, ఆప్షన్ 4 5+3+3+4. మనకి తెలుసు కదా కొఠారి కమిషన్ అనగానే 10+2+3, కాబట్టి ఆప్షన్ 1 10+2+3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇంగ్లీష్ను 8th క్లాస్ నుంచి 2వ భాష లేదా 3వ భాషగా కొనసాగించాలని చెప్పిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 మార్కం ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 రాధాకృష్ణ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ ప్రకారం సరి అయినది. ఆప్షన్ 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి, ఆప్షన్ 2 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలి, ఆప్షన్ 3 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వచ్చేసి కొఠారి కమిషన్ 10+2+3 విద్యా స్వరూపాన్ని తిరిగి ఎలా విభజించింది? ఆప్షన్ 1 3+3+2+2+3, ఆప్షన్ 2 4+3+2+2+3, ఆప్షన్ 3 5+2+3+2+3, ఆప్షన్ 4 3+2+4+2+3. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5+2+3+2+3. కొఠారి కమిషన్ 10+2+3 విద్యా స్వరూపాన్ని తిరిగి 5+2+3+2+3గా విభజించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని చెప్పింది ఎవరు అంటే
కొఠారి కమిషన్. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. అది ఎవరు అమలుపరిచారు అంటే 1968 జాతీయ విద్యా విధానం. కాబట్టి ఇక్కడ ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. త్రిభాషా సూత్రాన్ని ఆమోదించింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య కమిషన్, ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968. 1968 జాతీయ విద్యా విధానం అనేది ఎన్పియు 1968 అనేది దీన్ని ఆమోదించింది. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అంటే అమలు చేయాలని సిఫార్సు చేసిందైతే కొఠారి కమిషన్, అది ఆమోదించిందైతే 1968 జాతీయ విద్యా విధానం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968. మనకి ఎగ్జామ్లో ఒకవేళ 1968 జాతీయ విద్యా విధానం అని ఇవ్వకపోతే మనకి ఖచ్చితంగా 1986 జాతీయ విద్యా విధానం అని ఇస్తారు. కాబట్టి మీకు ఆప్షన్లో 1968 జాతీయ విద్యా విధానం లేకపోతే 1986 జాతీయ విద్యా విధానం అని పెట్టండి. తర్వాత ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ నివేదికలోని అంశం. ఆప్షన్ 1 విద్య అనేది మార్పుకు సాధనం, అది దేశ ప్రజలకు చాలా అవసరం. ఆప్షన్ 2 సామాన్య పాఠశాలలు కామన్ స్కూల్స్ అలాగే నైబర్హుడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 3 మాధ్యమిక విద్యలో పాఠ్య ప్రణాళికలో వృత్తి విద్య పని విద్య ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మనం తెలుసుకున్నాం కదా కొఠారి కమిషన్ అనేది విద్య అనేది మార్పుకు సాధనం, అది దేశ ప్రజలకు చాలా అవసరం అని, అలాగే కామన్ స్కూల్స్ నైబర్హుడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది, అలాగే మాధ్యమిక విద్యలో పాఠ్య ప్రణాళికలో వృత్తి విద్య పని విద్య ప్రవేశపెట్టాలని తెలియజేసింది. కాబట్టి ఇవన్నీ కొఠారి కమిషన్ తెలియజేసింది కాబట్టి పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా నివేదికలోని అంశాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ నివేదికలోని అంశం. ఆప్షన్ 1 మాతృభాషలో బోధన బాహ్య మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. మాతృభాషలో బోధన జరగాలి, బాహ్య మూల్యాంకనాన్ని ప్రోత్సహించాలి. ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు అయితే 2 సంవత్సరాల శిక్షణ ఉండాలి, ఉన్నత మాధ్యమిక స్థాయి ఉపాధ్యాయులకైతే 1 సంవత్సరం శిక్షణ అనేది ఉండాలి. ఆప్షన్ 3 1 నుంచి 10 తరగతులలో మ్యాథ్స్ సైన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ నివేదికలోని అంశాలే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ లోని సిఫార్సులు ఏవి? ఆప్షన్ 1 సిడబ్ల్యూఎస్ఎన్ వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2 ప్రతి పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు ఉండాలి, అందులో ఒకరు ఖచ్చితంగా మహిళా ఉపాధ్యాయురాలే ఉండాలి. ఆప్షన్ 3 ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి హాస్టల్స్ ని మంజూరు చేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మీకు ఇన్నిట్లో సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్, అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, కాబట్టి వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. అలాగే ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పింది, అందులో ఖచ్చితంగా ఒకళ్ళు లేడీ టీచర్ ఉండాలని చెప్పింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి హాస్టల్స్ మంజూరు చేయాలని కూడా తెలియజేసింది. కాబట్టి పైవన్నీ సరైనవి. తర్వాత ప్రశ్న. కొఠారి కమిషన్ నివేదికలోని తొలి వాక్యము. ఆప్షన్ 1 విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించిందిగా ఉండాలి. ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుంది. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత సాధించాలంటే మాధ్యమిక విద్యను సంస్కరించాలి. ఆప్షన్ 4 అన్ని దశలకు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతను ఇవ్వాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. కాబట్టి కొఠారి కమిషన్ నివేదిక ఏ వాక్యంతో మొదలవుతుంది? భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యము. మనకి ఇందాక కొఠారి కమిషన్ నివేదికలోని మొదటి వాక్యం అంటే తొలి వాక్యం అడిగారు. ఇప్పుడు కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యము. ఆప్షన్ 1 విద్య మార్పుకు సాధనం, ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించిందిగా ఉండాలి. ఆప్షన్ 2 భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది. ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్యలో నాణ్యత సాధించాలంటే మాధ్యమిక విద్య సంస్కరించాలి. ఆప్షన్ 4 అన్ని దశలకు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1
విద్య మార్పుకు సాధనం. ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకి సంబంధించినదిగా ఉండాలి. కాబట్టి కొఠారి కమిషన్ నివేదికలోని చివరి వాక్యం ఏమిటి అంటే విద్య మార్పుకు సాధనం. ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించినదిగా ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న విద్య కోసం జాతీయ ఆదాయంలో ఎంత శాతం విద్యకు కేటాయించాలని కొఠారి కమిషన్ సూచించింది? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 6%, ఆప్షన్ 3 7%, ఆప్షన్ 4 8%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 6%. మీకు ఆప్షన్స్ లో 6% లేకుండా 4% ఉంటే కరెక్ట్ ఆన్సర్ 4% అవుతుంది. ఎందుకంటే కొన్ని బుక్స్ లో 4% అని ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా 6% అని గుర్తుపెట్టుకోండి, అలాగే 4% అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు ఏవి? ఆప్షన్ 1 విద్య ఉత్పాదకతను పెంచాలి, విద్య జాతీయ మరియు సామాజిక సమగ్రతను సాధించాలి. ఆప్షన్ 2 విద్య ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి, అలాగే ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచగలగాలి. ఆప్షన్ 3 సామాజిక నైతిక విలువలు పిల్లల్లో పెంపొందించాలి, అంతర్జాతీయ శాంతిని పెంపొందించాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న చూడండి. కొఠారి కమిషన్ సూచించిన విద్య. ఆప్షన్ 1 పాఠశాల విద్య, ఆప్షన్ 2 కళాశాల విద్య, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఎందుకు అంటే కొఠారి కమిషన్ అనేది ఏదో ఒక స్థాయి గురించి చెప్పలేదు. పూర్వ ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ఇలా అన్ని స్థాయిల గురించి కొఠారి కమిషన్ సూచించింది. కాబట్టి పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య, కాబట్టి వీటన్నిటి గురించి కూడా కొఠారి కమిషన్ సూచించింది. కాబట్టి పైవన్నీ సరైనవే. మన దేశ 2వ నూతన జాతీయ విద్యా విధానం. ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. మనకి మొదటి జాతీయ విద్యా విధానం అయితే 1968, మనకి రెండో జాతీయ విద్యా విధానం అయితే 1986. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పివి నరసింహారావు ఈ క్రింది వాటిలో దేనిని రాజీవ్ గాంధీ వీలునామా అని పేర్కొన్నారు? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పివి నరసింహారావు ఈ జాతీయ విద్యా విధానం 1986ని రాజీవ్ గాంధీ వీలునామాగా పేర్కొన్నారు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న జాతీయ విద్యా విధానం 1986 10+2+3 విద్యా స్వరూపంలో 10ని తిరిగి ఎలా విభజించింది? ఆప్షన్ 1 5+3+2, ఆప్షన్ 2 2+3+5, ఆప్షన్ 3 3+2+5, ఆప్షన్ 4 3+3+4. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఈ జాతీయ విద్యా విధానం 1986 అనేది 10+2+3 విద్యా స్వరూపంలో ఈ 10ని తిరిగి 5+3+2గా విభజించడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 1 కిలోమీటర్ లోపల ప్రాథమిక పాఠశాల ఏర్పాటు, ఆప్షన్ 2 3 కిలోమీటర్ల లోపల ప్రతి 4 ప్రాథమిక పాఠశాలలకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 3 5 కిలోమీటర్ల లోపల ఉన్నత పాఠశాల హై స్కూల్ని ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఇవన్నీ కూడా ఎన్ఈపి 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులకు డిగ్రీలు అవసరమని, అన్ని ఉద్యోగాలకి డిగ్రీలు అవసరం లేదని చెప్పినది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ 4 పైవేవి కాదు.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986. మనకి ఎన్పిఈ 1986 ఏం చెప్పిందంటే అన్ని ఉద్యోగాలకి డిగ్రీలు అవసరం లేదని, కొన్ని ఉద్యోగాలకు మాత్రమే డిగ్రీలు అవసరమని చెప్పింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న 1978 అక్టోబర్ 18న గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్నాతకోత్సవ సభలో విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకత గురించి ఎవరు ప్రస్తావించారు? ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 పివి నరసింహారావు, ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్. తర్వాత ప్రశ్న విద్యను పెట్టుబడిగా గుర్తించాలని పేర్కొన్న కమిటీ. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 ఎన్ఈపి 1986. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కొఠారి కమిషన్. మనకి విద్యను పెట్టుబడిగా గుర్తించాలని చెప్పిన కమిటీ అయితే కొఠారి కమిషన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అదే విద్యను పెట్టుబడిగా గుర్తించింది అంటే ఎన్ఈపి 1986. అదే గుర్తించాలని పేర్కొంది అంటే ఆప్షన్ 1 కొఠారి కమిషన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న విద్యను పెట్టుబడిగా గుర్తించింది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 ఎన్ఈపి 1986. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఎన్ఈపి 1986. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విద్యను పెట్టుబడిగా గుర్తించాలని పేర్కొన్న కమిటీ అయితే కొఠారి కమిషన్. అదే విద్యను పెట్టుబడిగా గుర్తించింది అంటే ఎన్ఈపి 1986. తర్వాత ప్రశ్న వృత్తి విద్యకు సంబంధించి ఎన్పిఈ 1986 సూచన కానిది. ఆప్షన్ 1 వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలి. ఆప్షన్ 2 ప్రస్తుతం అవసరానికి తగినట్టుగా వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించాలి. ఆప్షన్ 3 స్త్రీలకు వివిధ కోర్సులలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ ఆర్థిక సహాయంతో ప్రోత్సహించాలి. ఆప్షన్ 4 సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచాలి. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఎందుకు అంటే ఈ వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని చెప్పింది ఎవరంటే డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. కాబట్టి కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ రిమైనింగ్ అన్నీ కూడా వృత్తి విద్యకు సంబంధించి ఎన్పిఈ 1986 చెప్పిన సూచనలే. కానీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీకి సంబంధించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే పేరుతో డ్రాఫ్ట్ను రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 ఈశ్వరీబాయి పటేల్, ఆప్షన్ 3 డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య, ఆప్షన్ 4 డాక్టర్ డిఎస్ కొఠారి. డిఎస్ అంటే దౌలత్ సింగ్ కొఠారి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం ముసాయిదాను అంటే డ్రాఫ్ట్ను పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 1986 ఏప్రిల్ 18, ఆప్షన్ 2 1986 ఏప్రిల్ 17, ఆప్షన్ 3 1986 ఏప్రిల్ 20, ఆప్షన్ 4 1986 ఏప్రిల్ 19. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. 1986 ఏప్రిల్ 20న దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఏ పేరుతో అంటే విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న పాఠశాలలకు వెళ్ళే పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు ఉండాలని సూచించినది ఎవరు? ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 ప్రతిభా పాటిల్, ఆప్షన్ 4 మొరార్జీ దేశాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ. 1985 జనవరి 5న మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఏం చెప్పారంటే పాఠశాలకు వెళ్ళే పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న విద్యారంగంలో ఎన్పిఈ 1986 సూచనలు. ఆప్షన్ 1 జీవితాంత విద్యను నిరంతరంగా కొనసాగించే అవకాశం కల్పించడం. ఆప్షన్ 2 విద్యా సౌకర్యాలు పొందేవారికి వాటిని సమానంగా అందించడం. ఆప్షన్ 3 ఒక నిర్దిష్ట స్థాయి వరకు ఎలాంటి తారతమ్యాలు లేని విద్యను అందించడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 చెప్పిన సూచనలే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4.
తర్వాత ప్రశ్న ఎన్పిఈ 1986 ఏ ప్రాతిపదికన పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించింది? ఆప్షన్ 1 విద్యార్థి వికాస ప్రాతిపదికన, ఆప్షన్ 2 నూతన ఆవిష్కరణల దృష్ట్యా, ఆప్షన్ 3 విద్యా విషయక నిపుణుల సలహాలతో, ఆప్షన్ 4 విద్యా నాణ్యత ప్రాతిపదికన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. ఎన్పిఈ 1986 అనేది విద్యా నాణ్యతను ప్రాతిపదికగా చేసుకుని పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవాలని చెప్పింది, కాబట్టి ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల గురించి ఎన్పిఈ 1986 సూచన కానిది? ఆప్షన్ 1 వయోజన విద్యా వ్యాప్తి కోసం విశ్వవిద్యాలయాలను స్థాపించి వయోజనులకు పట్టాలు ప్రదానం చేయాలి. ఆప్షన్ 2 ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అలాగే దూర విద్య అందుబాటులో ఉండాలి. ఆప్షన్ 3 వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచాలి. ఆప్షన్ 4 విశ్వవిద్యాలయాల్లోని అనేక శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిశోధనలు చేయాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. మనకి ప్రశ్నలు ఏమిచ్చారంటే విశ్వవిద్యాలయాల గురించి ఎన్పిఈ 1986 సూచన కానిది అన్నారు. అంటే మనకి వయోజన విద్యా వ్యాప్తి కోసం విశ్వవిద్యాలయాలు స్థాపించి వయోజనులకు పట్టాలు ప్రదానం చేయాలని ఎన్పిఈ 1986 చెప్పలేదు కాబట్టి ఇది కానిది అవుతుంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఈసీసీఈ దీన్ని విస్తరించండి. ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 ఎర్లీ చిల్డ్రన్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 3 ఎంకరేజ్ చిల్డ్రన్ ఫర్ కంప్లీట్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 4 ఎర్లీ చైల్డ్హుడ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న పరీక్షా విధానం పిల్లల్లో భయాన్ని కలిగించకూడదని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 హార్టా కమిటీ, ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1968. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986. ఎన్పిఈ 1986 ఏం చెప్పిందంటే పరీక్షా విధానం పిల్లల్లో భయాన్ని కలిగించకూడదని అభిప్రాయపడింది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న ఎన్ఈపీ 1986 అమలు చేస్తానన్న అంశాలు. మనకి ఎన్ఈపీ అన్నా ఎన్పిఈ అన్నా ప్రాబ్లం లేదు, కాబట్టి ఎన్ఈపీ 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 15 నుంచి 35 సంవత్సరాల నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అందిస్తాం. ఆప్షన్ 2 విద్యలో సాంకేతికతను వినియోగిస్తాం. ఆప్షన్ 3 దేశంలో విద్యకు సంబంధించి అసమానతలు తొలగిస్తాం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ఎన్ఈపీ 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యను ప్రోత్సహిస్తాం. ఉపాధ్యాయుల జీతభత్యాలు మెరుగ్గా ఇస్తాం. ఆప్షన్ 2 అభ్యుదయ విద్యా మండలిని ఏర్పాటు చేస్తాం. ఆప్షన్ 3 ఎన్సీఎఫ్ రూపకల్పనలో ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన, గణితం, పరిసరాల విజ్ఞానం, పని అనుభవం, కళా విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ఎన్ఈపీ 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 లింగ వివక్ష గల పాఠ్యాంశాలను తొలగిస్తాం. ఆప్షన్ 2 బాలికల విద్య కోసం మహిళా ఉపాధ్యాయుని, ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా మహిళలు అయ్యేటట్లు చూస్తాం. ఆప్షన్ 3 గిరిజనులకు వారి భాషలోనే బోధన, అలాగే కొటారి చెప్పినట్టు ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేస్తాం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న సార్వజనీన ప్రాథమిక విద్య దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 ఎన్పిఈ 1968, ఆప్షన్ 3 కేర్ కమిటీ, ఆప్షన్ 4 రాధాకృష్ణన్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎన్పిఈ 1986. సార్వజనీన ప్రాథమిక విద్య దేనికి సంబంధించింది? ఎన్పిఈ 1986, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న సమ్మిళిత అనే భావాన్ని ఇండియాలో తొలిసారిగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 జనార్దన్ రెడ్డి కమిషన్, ఆప్షన్ 2 కొటారి కమిషన్,
ఆప్షన్ 3 ఎన్ఈపి 1986, ఆప్షన్ 4 ఆచార్య రామూర్తి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. అంటే ఫస్ట్ ఈ సమ్మిళిత అనే భావాన్ని ఇండియాలో తొలిసారిగా ఎన్పిఈ 1986 పేర్కొనడం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 అనుసరించిన విద్యా విధానం. ఆప్షన్ 1 10+3+2, ఆప్షన్ 2 10+2+3, ఆప్షన్ 3 5+3+4+2, ఆప్షన్ 4 10+3+4+2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 10+2+3. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మనకి 10+2+3 విద్యా స్వరూపాన్ని కొఠారి కమిషన్ చెప్పడం అనేది జరిగింది. మరి దాన్ని అనుసరించే ఎన్పిఈ 1968 అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా 10+2+3. కాబట్టి 1986 కూడా ఈ 10+2+3 విద్యా స్వరూపాన్ని అనుసరించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 ఎన్ని నిర్మాణ సూత్రాలు సూచించడం అనేది జరిగింది. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 15. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 10. మనందరికీ తెలుసు కదా ఎన్ఈపి 1986 ఎన్ని నిర్మాణ సూత్రాలను సూచించడం జరిగింది 10. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 పెట్టుకున్న లక్ష్యాలు. ఆప్షన్ 1 1990 నాటికి 10%, 1995 నాటికి 25% మందిని విద్యపై మళ్లిస్తాం. ఆప్షన్ 2 14 సంవత్సరాల పిల్లలను బడిలో చేర్పించి 1990 నాటికి 11 సంవత్సరాల విద్య, 1995 నాటికి 14 సంవత్సరాల విద్యను సాధిస్తాం. ఆప్షన్ 3 2000 నాటికి 100% అక్షరాస్యులుగా చేస్తాం. అంటే 100% అక్షరాస్యత అనేది సాధిస్తామని. సో ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 లక్ష్యాలే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 విద్యా పర్యవేక్షణకు నియమించినది. ఆప్షన్ 1 ఐఈఎస్, ఆప్షన్ 2 ఎన్ఈఎస్ఎస్, ఆప్షన్ సి యూజీసీ, ఆప్షన్ 4 డైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఐఈఎస్. అంటే ఐఈఎస్ని ఏర్పాటు చేసి ఇందులో ఉత్తీర్ణులైన వారికే విద్యా పర్యవేక్షకులుగా నియమిస్తామని ఈ ఎన్పిఈ 1986 చెప్పడం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న క్రింది వాటిలో దేనిని రాజీవ్ గాంధీ వీలునామాగా పేర్కొంటారు. ఆప్షన్ 1 ఎన్ఈపి 1986, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 యశ్పాల్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎన్ఈపి 1986. ఈ ఎన్ఈపి 1986ని రాజీవ్ గాంధీ వీలునామా అని అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న నవోదయ పాఠశాలల్లో గ్రామీణులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్ఈపి 1986 పేర్కొన్నది. ఆప్షన్ 1 75%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 35%, ఆప్షన్ 4 15%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 75%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న నవోదయ పాఠశాలల్ని ఏర్పాటు చేయాలన్న విద్యా విధానం. ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 విద్యాభివృద్ధి వికాసం, ఆప్షన్ 3 మాధ్యమిక విద్యా కమిషన్, ఆప్షన్ 4 రాధాకృష్ణన్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. మనకి ఎన్ఈపి 1986 అనేది 10 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలను చెప్పింది. మనం తెలుసుకున్నాం కదా 10 నిర్మాణ సూత్రాలు ఉంటాయని. కాబట్టి ఆ 10 కూడా ఒకే ఆప్షన్లో ఇవ్వలేం కాబట్టి 2-3 క్వశ్చన్స్ ద్వారా ఆ 10 ఏంటనేది తెలుసుకుందాం. ఎన్ఈపి 1986 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. ఆప్షన్ 1 సమానత్వం, ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, ఆప్షన్ 2 హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ నిబంధనలు, ఆప్షన్ 3 సాంఘిక పరిధి తొలగింపు, అలాగే పరిసరాల పరిరక్షణ, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. ఆప్షన్ 1 జాతీయ సమైక్యత, భాషా వికాసం, ఆప్షన్ 2 భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, ఆప్షన్ 3 భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. ఆప్షన్ 1 శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు. ఆప్షన్ 2 చిన్న కుటుంబ భావన. ఆప్షన్ 3 భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్పి 1986 పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిటీ. ఆప్షన్ 3 ఎన్ఈపి 1986. ఆప్షన్ 4 ఆచార్య రామూర్తి కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. మనం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల పథకం గురించి చెప్పినప్పుడు ఇది ఎన్ఈపి 1986 వాళ్ళనే వచ్చిందని తెలుసుకున్నాం కదా, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ ఓబీబీ అనేది ఎన్ఈపి 1986 చెప్పడం వల్లే వచ్చింది. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 అమలు పరుస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా ఏర్పాటు చేస్తాం. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులనే ఏర్పాటు చేస్తాం. ఆప్షన్ 2 జిల్లాకొక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఆప్షన్ 3 వృత్తిపూర్వ వృత్యంతర విద్యను అందిస్తాం. అందుకోసం డైట్ ఐఏఎస్సీలను ఏర్పాటు చేస్తాం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మరి ఎన్ఈపి 1986 అనేది శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పింది, ఇది కూడా కరెక్టే. అలాగే జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పింది, ఇది కూడా కరెక్టే. అలాగే వృత్తిపూర్వక అలాగే వృత్యంతర విద్య కోసం శిక్షణ ఇవ్వడం కోసం జిల్లాకు ఒక డైట్ మరియు ఐఏఎస్సి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇలా టీచర్స్కి నిరంతరం శిక్షణ ఇవ్వాలని చెప్పింది కాబట్టి ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 తరగతి వారీగా సామర్థ్యాలు నిర్ణయించి ఆ సామర్థ్యాల నిర్ధారణకు నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే కమిటీ. ఆప్షన్ 3 ఆచార్య రామూర్తి కమిటీ. ఆప్షన్ 4 ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే కమిటీ. ఈ ఎన్పి 1986 అనేది తరగతి వారీగా సామర్థ్యాలు నిర్ణయించి ఆ సామర్థ్యాల నిర్ధారణకు నియమించిన కమిటీ ఏదంటే ఆర్హెచ్ దవే కమిటీ. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 త్రిభాషా సూత్రం. ఆప్షన్ 2 ఒక భాష నుండి ఇంకో భాషకి పుస్తకాలను తర్జుమా చేయడం. ఆప్షన్ 3 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని గుర్తించి గుణాత్మక విద్యను అందిస్తాం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986ని పరిశీలించి ఆచరణాత్మక సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం 1990 మే 7న నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 జనార్దన్ రెడ్డి కమిటీ. ఆప్షన్ 2 ఆచార్య రామూర్తి కమిటీ. ఆప్షన్ 3 పిఓఏ 1992. ఆప్షన్ 4 యశ్పాల్ కమిటీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఆచార్య రామూర్తి కమిటీ. మరి ఎన్పి 1986ని పరిశీలించి ఆచరణాత్మక సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం 1990 మేన ఈ ఆచార్య రామూర్తి కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న జాతీయ స్థాయిలో ఎన్సీఎఫ్ రూపొందించి అందరికీ కామన్ సిలబస్ రూపొందిస్తామని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఎన్ఈపి 1986. ఆప్షన్ 2 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్. ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎన్ఈపి 1986 అందరికీ కామన్ సిలబస్ రూపొందిస్తామని చెప్పింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 1986 అమలు చేస్తానన్న అంశాలు. ఆప్షన్ 1 విద్యను పెట్టుబడిగా గుర్తించి జీడీపీలో 6% విద్యకు కేటాయిస్తాం. ఆప్షన్ 2 జాతీయ స్థాయిలో ఎన్సీఎఫ్ ఏర్పాటు. ఆప్షన్ 3 10+2+3 అమలును రూపొందిస్తాం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్పిఈ 1986 అమలు చేస్తానన్న అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న భారతదేశ విద్యా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది సమగ్రమైనది. ఆప్షన్ 1 ఎన్ఈపి 1986. ఆప్షన్ 2 ఎన్ఈపి 1968. ఆప్షన్ 3 హంటర్ కమిషన్. ఆప్షన్ 4 మొదలియార్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎన్ఈపి 1986.
మనకి ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏది? ఎన్ఈపీ 1968. దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏది? 1986. కాబట్టి దాని తర్వాత మనకి 2020 వరకు కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేది రాలేదు. కాబట్టి ఎన్ఈపీ 1986 చెప్పిన అంశాలని మనం 2020 వరకు కూడా పాటిస్తూ వచ్చాం. కాబట్టి ఇది సమగ్రమైనది, సుదీర్ఘమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లు ఎదుర్కొనుటకు దానికి అనుగుణంగా వచ్చిన విద్యా విధానం. ఆప్షన్ 1 ఎన్ఈపీ 1986, ఆప్షన్ 2 ఎన్ఈపీ 1968, ఆప్షన్ 3 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 4 యశ్పాల్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎన్ఈపీ 1986. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లు ఎదుర్కొనుటకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం ఉండాలని రాజీవ్ గాంధీ చెప్పారు కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? ఆప్షన్ ఏ హార్టాగ్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి చార్లెస్ వుడ్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న చూడండి, హంటర్ కమిషన్ను ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ 1882, ఆప్షన్ బి 1880, ఆప్షన్ సి 1884, ఆప్షన్ డి 1885. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1882. మనకి తెలుసు కదా హంటర్ కమిషన్ ఎప్పుడు నియమించారు? 1882. మనకి హంటర్ కమిషన్ అనగానే ఏ ఇయర్ గుర్తుకు రావాలి? 1882. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, ఎవరి అధ్యక్షతన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ను నియమించారు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి చార్లెస్ డార్విన్, ఆప్షన్ సి హంటర్, ఆప్షన్ డి చార్లెస్ వుడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి పేరులోనే ఉంది కదా హంటర్ కమిషన్, కాబట్టి హంటర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎవరి అధ్యక్షతన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ నియమించారు అంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. హంటర్ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, భారతదేశ జనగణన పితామహుడు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. భారతదేశ జనగణన పితామహుడు అని ఎవరిని అంటారంటే లార్డ్ రిప్పన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ను నియమించింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లార్డ్ రిప్పన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1884, ఆప్షన్ బి 1883, ఆప్షన్ సి 1835, ఆప్షన్ డి 1953. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 1883. హంటర్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1883. హంటర్ కమిషన్ నియమించిన సంవత్సరం అయితే 1882, తన నివేదికను సమర్పించిన సంవత్సరం అయితే 1883. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, తొలి భారతీయ విద్యా కమిషన్ ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1835, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1882. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తొలి భారతీయ విద్యా కమిషన్ అంటే ఏంటంటే హంటర్ కమిషన్. కాబట్టి హంటర్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1882. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు? ఆప్షన్ ఏ మాధ్యమిక ఉన్నత విశ్వవిద్యాలయాల కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వాటిని పర్యవేక్షించే వారికి గ్రాంట్లు మంజూరు చేయాలి. ఆప్షన్ బి విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని పాటించాలి. ఆప్షన్ సి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి. స్త్రీ విద్యా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాలు అలాగే అధికారిని నియమించాలి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాథమిక విద్యకి ఎవరు బాధ్యత వహించాలని చెప్పింది? పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది. కాబట్టి ప్రాథమిక విద్య ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ మాధ్యమిక ఉన్నత
విశ్వవిద్యాలయాలేమో ప్రైవేట్ పాలన చేసి వాటిని పర్యవేక్షించే ఉంటారు కదా, వారికి మాత్రం గ్రాంట్లు మంజూరు చేయాలని తెలియజేసింది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. తర్వాత తటస్థ మత విధానం, కాబట్టి ఇది కూడా చెప్పింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత స్త్రీ విద్యను ప్రోత్సహించాలని కూడా చెప్పింది, కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు. ఆప్షన్ ఏ స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించడం, ప్రాథమిక పాఠశాలను స్థానిక సంస్థలకు బదలాయించడం. ఆప్షన్ బి ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను తయారు చేయడం. ఆప్షన్ సి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఇలా శిక్షణ పొందిన వారినే పాఠశాలలకు ఉపాధ్యాయులుగా నియమించడం. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. హంటర్ కమిషన్ అనేది స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పింది, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత ప్రజలకు అవసరమైన పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని చెప్పింది, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. తర్వాత ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఇలా శిక్షణ పొందిన వారికి, అంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్న వారికి మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పింది, కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న, ప్రాథమిక విద్యలో స్తబ్దత నివారణకు తీసుకొచ్చిన కమిషన్. ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ డి గోఖలే తీర్మానం. మనకి ప్రాథమిక విద్య అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనకి ఎక్కువగా ప్రాథమిక విద్యను మెరుగుపరచడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం? హంటర్ కమిషన్. కాబట్టి ప్రాథమిక విద్యలో స్తబ్దతను నివారించడానికి తీసుకొచ్చిన కమిషన్ ఏదంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, హంటర్ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలి, అలాగే ప్రాథమిక విద్యా వ్యాప్తి స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించిన కమిషన్. ఆప్షన్ ఏ గోఖలే తీర్మానం, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి శాడ్లర్ కమిషన్, ఆప్షన్ డి చార్టర్ చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలో ఎక్కువ భాగం విద్యపై ఖర్చు చేయాలి, అలాగే ప్రాథమిక విద్యా వ్యాప్తి స్థానిక సంస్థలకు అప్పగించాలని చెప్పిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ పాఠశాలల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆప్షన్ బి సమాజ ఉపయోగ పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి, ఆప్షన్ సి ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి, ఆప్షన్ డి ఆరోగ్యం శీలం విద్యాభ్యాసంలో అంతర్భాగాలుగా గుర్తించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ, పైవన్నీ సరైనవే. మనకి ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది హంటర్ కమిషన్, అలాగే సమాజానికి ఉపయోగ పాఠ్య ప్రణాళికను తయారు చేయాలని చెప్పింది, అలాగే ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలను తగ్గించాలని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పింది, అలాగే మనకి విద్యాభ్యాసంలో ఆరోగ్యం శీలం అంతర్భాగాలుగా ఉండాలని కూడా గుర్తించింది. కాబట్టి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఈ. తర్వాత ప్రశ్న, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి లండన్. ఈ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేది ఏ ఇయర్లో స్థాపించారంటే 1878. ఎక్కడ స్థాపించారు అంటే లండన్. తర్వాత ప్రశ్న, 1901లో జాతీయ విద్యా సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ మద్రాస్, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి ముంబై. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సిమ్లా. 1901లో జాతీయ విద్యా సదస్సు అనేది సిమ్లాలో జరిగింది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, నిశ్శబ్ద కాలంలో వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ రిపన్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ మెకాలే, ఆప్షన్ డి లార్డ్ హార్టింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి లార్డ్ కర్జన్. నిశ్శబ్ద కాలంలో వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి లార్డ్ కర్జన్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న, హంటర్ కమిషన్ సిఫార్సు మేరకు ఏర్పడినవి. ఆప్షన్ ఏ 1882 పంజాబ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి 1887లో పాఠ్య పుస్తకాల కోసం ఏర్పడిన ఒక కమిటీ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఏ మరియు బి. మనకి హంటర్ కమిషన్ సిఫార్సు మేరకు 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం ఏర్పడింది, అలాగే 1887లో పాఠ్య పుస్తకాల కోసం ఒక కమిటీ ఏర్పడింది. కాబట్టి
ఏ కరెక్ట్ అలాగే బి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలని తెలియజేసిన కమిషన్. ఆప్షన్ ఏ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి శాడ్లర్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజనులు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలని ఏ కమిషన్ తెలియజేసింది? ఆప్షన్ బి హంటర్ కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలి, దాన్ని 2 సమభాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏది? ఆప్షన్ ఏ శాడ్లర్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి కొటారీ కమిషన్, ఆప్షన్ డి వుడ్స్ డిస్పాచ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. మరి ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని దాన్ని 2 సమభాగాలుగా విభజించాలని చెప్పిన విద్యా కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న స్వదేశీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించింది. ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి హంటర్ కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్. మరి స్వదేశీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించాలని ఏ కమిషన్ చెప్పింది? హంటర్ కమిషన్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి హంటర్ కమిషన్. తర్వాత ప్రశ్న ప్రాథమిక విద్య బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించినది ఎవరు? ఆప్షన్ ఏ సార్జెంట్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి కొటారీ కమిషన్, ఆప్షన్ డి మొదలియార్ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి హంటర్ కమిషన్. మనకి హంటర్ కమిషన్ కదా ప్రాథమిక విద్య బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి, ఆప్షన్ బి స్వదేశీ పాఠశాలలకు ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే ఆర్థిక సహాయం అందించాలి, ఆప్షన్ సి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఎందుకు అంటే మనకి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు ఉపాధ్యాయ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది, అలాగే స్వదేశీ పాఠశాలకు ప్రోత్సాహం ఇవ్వాలి, ఆర్థిక సహాయం అందించాలని చెప్పింది, అలాగే ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వాలని కూడా ఈ హంటర్ కమిషన్ చెప్పింది కాబట్టి మనకి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ పాఠశాలలు తనిఖీ చేయాలి, ఆప్షన్ బి సెకండరీ విద్యా బోర్డును స్థాపించాలి, పర్యవేక్షకుల సంఖ్య పెంచాలి, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలి, ఆప్షన్ సి చదువులో సమర్థులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకి హంటర్ కమిషన్ చెప్పిన సిఫార్సుల్లో పాఠశాలలు తనిఖీ చేయాలని చెప్పింది, అలాగే సెకండరీ విద్యా బోర్డులను స్థాపించాలని, పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని, పర్యవేక్షకులుగా భారతీయులను నియమించాలని కూడా హంటర్ కమిషన్ చెప్పింది, అలాగే చదువులో సమర్థులైన విద్యార్థులు అంటే బాగా చదివే పిల్లలకి ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలని కూడా చెప్పింది కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1906, ఆప్షన్ బి 1907, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1902. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. డాన్స్ సమాజాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1902వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. డాన్స్ సమాజాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1902 కాబట్టి 1902వ సంవత్సరంలో ఈ డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1903, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1907. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1903వ సంవత్సరంలో కాంగ్రా గురుకుల్ని హరిద్వార్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చారు? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1908, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1906.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. 1906వ సంవత్సరంలో డాన్స్ సమాజాన్ని భారతీయ విద్యా కౌన్సిల్గా మార్చడం అనేది జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న 1897 నుంచి 99 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు ఎందువలన? ఆప్షన్ ఏ విద్యా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఆప్షన్ బి అధికారుల నిర్లక్ష్యం, ఆప్షన్ సి అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం, అలాగే కలరా వ్యాధి. ఆప్షన్ డి బ్రిటిష్ వారి విద్యా విధానానికి నిధులు కేటాయించకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి అనేది విజృంభించడం, అలాగే కలరా వ్యాధి. ఈ కరువు ప్లేగు వ్యాధి విజృంభించడం వల్ల, ఈ కలరా వ్యాధి వల్ల పిల్లలు అనేవాళ్ళు అసలు బడికి వెళ్ళలేదు, అలాగే బడి తలుపులు కూడా తీయలేదు. కాబట్టి ఈ 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న స్థానిక స్వపరిపాలన పితామహుడు. ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ కానింగ్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. లార్డ్ రిప్పన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడు అని అంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు? లార్డ్ రిప్పన్. తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏవి? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలి. 1 నుంచి 5 వరకు మొదటి దశ, 6 నుంచి 7 లేదా 8 అనేది రెండవ దశగా ఉండాలి. ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. వీటి బాధ్యత జిల్లా బోర్డుకు అప్పగించాలి. ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా మాతృభాషే ఉండాలి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. మనకి ప్రాథమిక విద్య అనేది 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని హంటర్ కమిషన్ తెలియజేసింది. ఈ హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలు ఉండాలని చెప్పింది. అలాగే దీన్ని 2 సమభాగాలుగా విభజించాలని చెప్పింది. 1 నుంచి 5 మొదటి దశగా ఉండాలని, 6 నుంచి 7 లేదా 8 అనేది రెండవ దశగా ఉండాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. అలాగే ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ బి కరెక్టే. తర్వాత ఆప్షన్ సి ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలని చెప్పింది. కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్టే. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అనేది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని వాదించింది ఎవరు? ఆప్షన్ 1 గోఖలే, ఆప్షన్ 2 చార్టర్, ఆప్షన్ 3 మెకాలే, ఆప్షన్ 4 హంటర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారు నిరక్షరాస్యులు అలాగే అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదని, పోటీ పడలేదని వాదించారు. తర్వాత ప్రశ్న 1911వ సంవత్సరంలో గోఖలే గారు ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలు. ఆప్షన్ 1 ప్రాథమిక విద్య కొన్ని ప్రాంతాల్లో అయినా ప్రవేశపెట్టాలి. ఆప్షన్ 2 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలను బడిలో చేర్చని తల్లిదండ్రులను శిక్షించాలి. ఆప్షన్ 3 స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావలసిన ఆర్థిక వనరుల కోసం సెస్సును విధించుకోవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా 1911వ సంవత్సరంలో గోఖలే గారు ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలే. మనకి 1910లో ప్రవేశపెట్టిన బిల్లు వేరు, 1911లో మళ్ళీ ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ 1911వ సంవత్సరంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న గోఖలే గారు ప్రాథమిక విద్యకు సంబంధించి రెండవసారి బిల్లును ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1904, ఆప్షన్ 2 1910, ఆప్షన్ 3 1911, ఆప్షన్ 4 1916. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. మనకి 1910లో ఒకసారి బిల్లును ప్రవేశపెట్టారు, మళ్ళీ 1911లో రెండోసారి బిల్లును ప్రవేశపెట్టారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న 1910 మార్చి 18న ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన వారు ఎవరు? ఆప్షన్ 1 అన్బిసెంట్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారు ఏ సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు అంటే 1910 మార్చి 18. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
తర్వాత ప్రశ్న, స్వాతంత్ర్యం పూర్వం మన భారతదేశంలో విద్య నిర్బంధంగా ఉండాలని పోరాడిన నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 అన్ బెసెంట్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. స్వాతంత్రం పూర్వం మన భారతదేశంలో విద్య అనేది నిర్బంధంగా ఉండాలి, అంటే ఉచితంగా అందించాలి, ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, పాఠశాలలను మక్తాబులను స్థానిక విద్యా బోర్డుల పరిధిలోకి తేవాలన్న తీర్మానం ఏది? ఆప్షన్ 1 గోఖలే తీర్మానం 1904, ఆప్షన్ 2 గోఖలే తీర్మానం 1910, ఆప్షన్ 3 గోఖలే తీర్మానం 1911, ఆప్షన్ 4 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913. అంటే ఇదే 1913 నూతన విద్యా విధానం. 1913 నూతన విద్యా విధానంలో మనకి పాఠశాలలను మక్తాబులను స్థానిక విద్యా బోర్డుల పరిధిలోకి తేవాలని చెప్పారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇది ఎవరు చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు 1913 అని కూడా అనొచ్చు. తర్వాత ప్రశ్న, 1913 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తీర్మానాలు. ఆప్షన్ 1 ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి, ఆప్షన్ 2 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40గా ఉండాలి, ఆప్షన్ 3 స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా 1913 అంటే నూతన జాతీయ విద్యా విధానం 1913 బ్రిటిష్ తీర్మానాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అందులోని అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తరువాత ప్రశ్న, 6 నుంచి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే కమిషన్, ఆప్షన్ 2 చార్లెస్ వుడ్ కమిషన్, ఆప్షన్ 3 గోఖలే తీర్మానం, ఆప్షన్ 4 రాధాకృష్ణ కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లలంటే 1 to 5th క్లాసెస్ వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, అంటే ప్రాథమిక విద్య అనేది ఉచితంగా అందించాలి, ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించాలని స్వాతంత్రం పూర్వం నుంచి కూడా ఎవరు పోరాడారంటే గోపాలకృష్ణ గోఖలే గారు. కాబట్టి ఈయన తీర్మానాల్లో కూడా ఇదే ప్రవేశపెట్టారు, 6 నుంచి 10 సంవత్సరాల మధ్య బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, గోఖలే తీర్మానం. తర్వాత ప్రశ్న, గోఖలే తీర్మానంలోని ముఖ్య అంశాలు. ఆప్షన్ 1 కేంద్రంలో ప్రాథమిక విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ 2 ప్రాథమిక విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి, ఆప్షన్ 3 ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్య ప్రగతికి సంబంధించి ప్రస్తావన ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా గోఖలే తీర్మానంలోని ముఖ్య అంశాలే. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. 1916 నుండి 17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాలను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ 1 కలకత్తా, ఆప్షన్ 2 మద్రాస్, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 లండన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 కలకత్తా. 1916-17లో బ్రిటిష్ విద్యతో కూడిన హిందూ కళాశాలను ఎక్కడ ప్రారంభించారు అంటే కలకత్తాలో ప్రారంభించారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, 1910 మొదటి బిల్లులోని అంశాలు. ఆప్షన్ 1 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, అంటే 1 to 5th క్లాసెస్. ఆప్షన్ 2 కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక సెక్రటరీని నియమించాలని కోరారు. ఆప్షన్ 3 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో నిధులను కేటాయించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా మొదటి బిల్లులోని అంశాలే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 1918లో ముంబైలో ఎవరి ఉద్యమం ఫలితంగా బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ను రూపొందించి బెంగాల్లో విద్యను హక్కుగా మార్చారు? ఆప్షన్ 1 బొంబాయి జాతీయ విద్యా ఉద్యమం, ఆప్షన్ 2 విఠల్భాయ్ పటేల్ ఉద్యమం, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్ ఉద్యమం, ఆప్షన్ 4 గాంధీ ఉద్యమం.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 విఠల్భాయ్ పటేల్ ఉద్యమం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న 1918లో ముంబై మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేసింది ఎవరు? అంటే ఎవరి వల్ల ఈ ముంబై మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చింది? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్. మీకు ముంబై మున్సిపాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనగానే మీకు విఠల్భాయ్ పటేల్ అని గుర్తుకు రావాలి, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న బెంగాల్లో విద్యను హక్కుగా మార్చిన చట్టం ఏది? ఆప్షన్ 1 ముంబై ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్, ఆప్షన్ 2 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్, ఆప్షన్ 3 భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం, ఆప్షన్ 4 విద్యా హక్కు చట్టం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ముంబై ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది బెంగాల్లో విద్యను హక్కుగా మార్చిన చట్టం. తర్వాత ప్రశ్న విశ్వవిద్యాలయాల చట్టాన్ని వ్యతిరేకించిన వారు? ఆప్షన్ 1 రాధాకృష్ణ, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 గోఖలే, ఆప్షన్ 4 యశ్పాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. విశ్వవిద్యాలయాల చట్టాన్ని ఎవరు వ్యతిరేకించారు? గోపాలకృష్ణ గోఖలే. తర్వాత ప్రశ్న 1911లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద ప్రవేశపెట్టిన తీర్మానం? ఆప్షన్ 1 రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 గోఖలే తీర్మానం, ఆప్షన్ 4 చార్లెస్ వుడ్ తీర్మానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 గోఖలే తీర్మానం. మనకి తెలుసు కదా గోపాలకృష్ణ గోఖలే గారు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి 1910లో ఒకసారి అలాగే 1911లో ఒకసారి తీర్మానాన్ని అనేది ప్రవేశపెట్టారు. కాబట్టి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మీద 1911లో మీకు ఇంకా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనగానే ఎవరు గుర్తొస్తారు? మీకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 1910, 1911 కనబడినప్పుడు అది గోఖలే తీర్మానం అని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న గోఖలే ప్రవేశపెట్టిన ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా తీర్మానం ఏ తరగతులకు సంబంధించినది? ఆప్షన్ 1 1 నుంచి 5 తరగతులు, ఆప్షన్ 2 6 నుంచి 8 తరగతులు, ఆప్షన్ 3 1 నుంచి 10 తరగతులు, ఆప్షన్ 4 విశ్వవిద్యాలయాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1 నుంచి 5 తరగతులు. మనకి ప్రాథమిక విద్య అనగానే మనకి 1 నుంచి 5 తరగతులు గుర్తొస్తుంది కదా, కాబట్టి ప్రాథమిక విద్య అంటే మనకి ఏ తరగతుల వరకు మనకు తెలుసు కాబట్టి ఈ బిట్ మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న గోఖలే తీర్మానం వల్ల వచ్చిన విద్యా విధానం? ఆప్షన్ 1 1913 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 2 రాష్ట్ర విద్యా విధానం, ఆప్షన్ 3 జాతీయ ప్రాథమిక విద్యా విధానం, ఆప్షన్ 4 1986 జాతీయ విద్యా విధానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1913 జాతీయ విద్యా విధానం. మనకి తెలుసు కదా 1911లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కదా, దాని ఆధారంగా బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1913 జాతీయ విద్యా విధానాన్ని అంటే దాని ప్రభావం వల్ల 1913 జాతీయ విద్యా విధానాన్ని బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న గోఖలే తీర్మానంలోని అంశాలు? ఆప్షన్ 1 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, ఆప్షన్ 2 ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు కోసం కేంద్రము మరియు రాష్ట్రము రెండూ బాధ్యత తీసుకోవాలి, ఆప్షన్ 3 ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం కేంద్రంలో విద్యాశాఖ కార్యదర్శిని నియమించాలి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా గోఖలే తీర్మానంలోని అంశాలే. తర్వాత ప్రశ్న బ్రిటిష్ ప్రభుత్వం 1913 తీర్మానానికి సంబంధించి సరికానిది? ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ అందుబాటులోకి తేవాలి, ఆప్షన్ 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు అవసరం ఉన్న చోట స్థాపించాలి, ఆప్షన్ 3 స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, ఆప్షన్ 4 అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. మనకి క్వశ్చన్లో బ్రిటిష్ ప్రభుత్వం 1913 తీర్మానానికి సంబంధించి సరికానిది అన్నారు. మరి సరికానిది అంటే అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పలేదు కాబట్టి 1913 నూతన విద్యా విధానంలో అసలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే ప్రస్తావనే లేదు. మనకి గోఖలే గారు
గోపాలకృష్ణ గోఖలే గారు 1910లో ఒకసారి 1911లో ఒకసారి బిల్లును ప్రవేశపెట్టారు. కానీ 1910లో అసలు అమలు చేయలేదు. కానీ 1911లో చెప్పిన కొన్ని మాత్రమే అమలు చేసింది. ఆయన బిల్లును దేనికి ప్రవేశపెట్టారంటే ఉచిత ప్రాథమిక విద్య కోసమే ప్రవేశపెట్టారు. కానీ ఆ ప్రస్తావనే 1913 తీర్మానంలో లేదు కాబట్టి సరి కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, వేటి ప్రభావం వలన బ్రిటిష్ ప్రభుత్వం 1913 సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది? ఆప్షన్ 1 గోఖలే తీర్మానాలు 1911, ఆప్షన్ 2 బ్రిటిష్ తీర్మానాలు 1913, ఆప్షన్ 3 గాంధీజీ బేసిక్ విద్యా విధానం, ఆప్షన్ 4 గోఖలే తీర్మానాలు 1904. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గోఖలే తీర్మానాలు 1911. మనకి గోపాలకృష్ణ గోఖలే గారు 1910లో ఒకసారి 1911లో ఒకసారి ఉచిత ప్రాథమిక విద్య గురించి బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి దేని ప్రభావం వలన అంటే 1910 అనేది అంత ప్రభావం చూపించలేదు కాబట్టి 1911లో మళ్ళీ గోఖలే గారు మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టారు. సో ఈ 1911లో ప్రవేశపెట్టిన ఈ గోఖలే తీర్మానాల వల్లే దీని ప్రభావం వల్లనే బ్రిటిష్ ప్రభుత్వం 1913 సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని NEP 1913 అనేది వచ్చింది. దీన్ని ఎవరు చేశారు? బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ గోఖలే తీర్మానాలు 1911 వల్లనే మనకి 1913 సంవత్సరంలో నూతన విద్యా విధానం వచ్చింది. తర్వాత ప్రశ్న, గాంధీ గురువుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 అంబేద్కర్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 విఠల్భాయ్ పటేల్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గాంధీ గురువుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.